చలిలో తుని చిచ్చుల చికెన్ పచ్చడి. తుని పిచ్చుక ఇల్లు. వంటగదిలో తుని పిచ్చుక వేడి వేడి చికెన్ పచ్చడి కలుపుతోంది. ఇల్లంతా మసాలా వాసన గుప్పుమంటోంది. బుజ్జి పిచ్చుక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక స్టూల్ మీద నిలబడి వీడియో తీస్తుంది. ఫోన్ కెమెరా చూస్తూ ఉత్సాహంగా, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ వరల్డ్. ఈరోజు మా అమ్మ స్పెషల్ ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి చేస్తోంది. వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఆ రంగు, ఆయిల్, వావ్. అమ్మ హాయ్ చెప్పు ఆడియన్స్ కి. తుని పిచ్చుక పచ్చడి కలుపుతూ సిగ్గుపడుతూ, ఏంటి బుజ్జి మళ్ళీ మొదలెట్టావా? నాకు కెమెరా అంటే భయమని తెలుసు కదా, ఆపు తల్లి. భయపడకమ్మా, నా ఫాలోవర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. గాయ్స్, మా అమ్మ చేతి పచ్చడి కావాలంటే కింద కామెంట్ చేయండి. లిమిటెడ్ స్టాక్ ఓన్లీ. ధర కేవలం 200 రూపాయలు మాత్రమే. త్వరపడండి. వీడియో పోస్ట్ చేసిన 5 నిమిషాల్లోనే బుజ్జి ఫోన్ టింగ్ టింగ్ అని మోగడం మొదలైంది. అమ్మా చూడు, అప్పుడే ఆర్డర్స్ వర్షం కురుస్తోంది. మహి గారు 2 బాటిల్స్ అడిగారు. కుహు ఆంటీ 3 బాటిల్స్ అంట. ఆ పక్కోరి పావురం అయితే ఏకంగా 5 బాటిల్స్ అడిగింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, నిజమా బుజ్జి? ఇంతమందికి పచ్చడి కావాలా? అమ్మో, నా వల్ల అవుతుందా? అవుతుందమ్మా, నేనున్నాను కదా. ప్యాకింగ్ నేను చేస్తాను, వంట నువ్వు చెయ్యి. మనం ఈ వింటర్లో ఫుల్ గా బిజినెస్ చేద్దాము. చిచ్చుకాకి కిటికీలో నుండి ఇదంతా గమనిస్తోంది. ఆమె పక్కన చిన్నుకాకి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. చిచ్చుకాకి అసూయగా, ఒరే చిన్నగా, చూసావా ఆతోనే బుజ్జి కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నారు. ఆ బుజ్జి దానికి ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారట. వాళ్ళు పచ్చడి అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. చిన్నుకాకి తల పైకెత్తకుండా, మంచిదే కదమ్మా, మనకెందుక? పక్కింటి వాళ్ళు బాగుపడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అది మన కాకి జాతికి అవమానం. నేను కూడా బిజినెస్ పెడతాను. నాకు కూడా వంటొచ్చు. ఆ తుని కంటే బాగా చేస్తాను. నీ వంట మొన్న నువ్వు చేసిన సాంబార్ తిని మన పెరట్లో మొక్కలు కూడా వాడిపోయాయమ్మా, వద్దులే. నారమైరా, అది టేస్ట్ తెలియని మొక్కలు జనాలు తింటారులే. నేను రాయల్ చికెన్ పచ్చడి చేస్తాను. నువ్వు కెమెరామెన్ గా పనిచేయాలి లే. 2 రోజుల తర్వాత చిచ్చుకాకి ఓవర్ మేకప్ వేసుకుని, మెడలో నకిలీ నగలు వేసుకుని, ఒక గిన్నె పట్టుకుని రెడీగా ఉంది. చిన్నగా యాక్షన్ అనగానే స్టార్ట్ చెయ్యి. ఫిల్టర్ బాగా పెట్టు. నేను ఐశ్వర్య రాయ్లా కనిపించాలి. సరేనమ్మా, యాక్షన్. చిచ్చుకాకి నటిస్తూ అతిగా నవ్వుతూ, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిచ్చోస్ రాయల్ కిచెన్. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన అమృతమైన చికెన్ పచ్చడి తెచ్చాను. ఇది మామూలు కోడి కాదు, ప్రత్యేకంగా విమానంలో తెప్పించిన కోడి. ఇందులో వాడిన కారం కాశ్మీర్ నుండి వచ్చింది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ధర కేవలం 300 రూపాయలు. ఆర్డర్ నవ్వు. కట్, సూపర్ అమ్మా, ఆస్కార్ లెవెల్ నటన. చిచ్చుకాకి గర్వంగా, అంతేరా, ఇప్పుడు చూడు ఆర్డర్స్ ఎలా వస్తాయో. చిచ్చుకాకి వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాలు కొత్త కథ అని ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. లూసీ పౌరం, చోటు చిలుక తలా ఒక బాటిల్ ఆర్డర్ చేశారు. వారం రోజుల తర్వాత చిచ్చుకాకి బిజినెస్ బాగానే సాగుతోంది. కానీ ఆమెకు దురాశ పుట్టింది. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెడుతూ, వరే చిన్నగా, 300 రూపాయలకి అమ్ముతుంటే మనకేం మిగులుతుంది? నేను ఇంత అందంగా వీడియోలు చేస్తున్నందుకు ఛార్జ్ చెయ్యాలి కదా. రేపటి నుండి ఒక బాటిల్ ధర 1000 రూపాయలు. అమ్మో, 1000 రూపాయలు పచ్చడిలో బంగారం వేస్తున్నావా అమ్మా? ఎవరు కొనరు. కొంటారా? నా బ్రాండ్ వాల్యూ వాళ్ళకి తెలియదు. నువ్వు పోస్ట్ చెయ్యే, ప్రీమియం క్వాలిటీ లిమిటెడ్ ఎడిషన్ 1000 రూపాయలు ఓన్లీ అని పెట్టు. కొత్త రేటు చూసి కస్టమర్లు షాక్ అయ్యారు. కామెంట్ సెక్షన్ లో గొడవ మొదలైంది. లూసీ పౌరం కామెంట్ చేస్తూ, ఏంటి చిచ్చు, మొన్న 300 అన్నావు, ఈ రోజు 1000 అంటున్నావు. తుని దగ్గర ఇంకా 200కే దొరుకుతుంది, ఎందుకింత రేటు? చిచ్చుకాకి రిప్లై ఇస్తూ, హలో లోసే, క్వాలిటీ వేరు క్వాంటిటీ వేరు. నాది రాయల్ బ్రాండ్. లోకల్ బ్రాండ్ తో పోల్చకో. కొనలేకపోతే సైలెంట్ గా ఉండు. చిచ్చు, ఇది మరీ అన్యాయం. పచ్చడి కోసం 1000 రూపాయలు ఎవరైనా పెడతారా? ఇది టూ మచ్. చిచ్చుకాకి లైవ్ వీడియోలో కోపంగా, హలో చోట, టూ మచ్ కాదు 3 మచ్. 1000 రూపాయలు పెట్టలేకపోతే అసలు నువ్వెందుకు బ్రతుకుతున్నావు? చీప్ ఫెలో. ముందు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి, డబ్బులు సంపాదించు. ఈ చిన్న పచ్చడి కూడా కొనలేదు దానివి. రేపు నీ పిల్లల్ని ఎలా పోషిస్తావు? దమ్ముంటే కొను, లేకపోతే నా పేజీ నుండి గెట్ అవుట్. ఇక ఈ వీడియో వైరల్ అయింది. కానీ పాజిటివ్గా కాదు, నెగటివ్గా.
అందరూ చిచ్చుకాకి అహంకారాన్ని చూసి తిట్టుకున్నారు. ఈమెకి ఎంత పొగరు, కస్టమర్లని చీప్ ఫెలో అంటుందా, ఇక ఈమె దగ్గర కొనేదే లేదు. మరో 2 రోజుల తర్వాత చిచ్చుకాకి ఇల్లు పచ్చటి బాటిల్స్ అన్ని గది నిండా పేరుకుపోయాయి. ఒక్క ఆర్డర్ కూడా లేదు. ఫోన్ నిశ్శబ్దంగా ఉంది. అరే చిన్నగా, ఏంట్రా ఫోన్ మోగడం లేదు? సిగ్నల్ లేదా? నెట్ బ్యాలెన్స్ అయిపోయిందా? సిగ్నల్ ఫుల్గా ఉందమ్మా, కానీ నీ పరువు నిల్లైపోయింది. నువ్వు ఆ రోజు లైవ్ లో తిట్టావు కదా, అందరూ నిన్ను అన్ఫాలో చేశారు. తుని ఆంటీ దగ్గరే కొంటున్నారు. చిచ్చుకాకి కన్నీళ్లతో, అయ్యా నా బిజినెస్, నా పెట్టుబడి, ఏ పచ్చడంతా ఏం చేసుకోవాలి? ఇది పాడైపోతే వాసన వస్తుంది. ఇప్పుడే ఏం లాభమమ్మా, వెళ్ళి తుని ఆంటీకి సారీ చెప్పు, వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు. తుని బుజ్జి చాలా బిజీగా ప్యాకింగ్ చేస్తున్నారు. చిచ్చికాకి ఏడ్చుకుంటూ అక్కడికొచ్చింది. తుని, తుని, నన్ను కాపాడు. ఏమైంది చిచ్చు, ఎందుకు ఏడుస్తున్నావు? నా బిజినెస్ దెబ్బతింది తుని. ఒక్క బాటిల్ కూడా అమ్ముడుపోవడం లేదు. నా ఇంట్లో పచ్చడి సముద్రంలా ఉంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. బుజ్జి పిచ్చుక కోపంగా, ఎందుకు అమ్ముడుపోతాయట? నువ్వు కస్టమర్లని చీప్ ఫెలోస్ అంటావా? కెరీర్ మీద ఫోకస్ చెయ్యి అని క్లాసులు పీకుతావా? చోటు పిన్ని లాంటి వాళ్ళు 1000 రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కపోతే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పోషించలేరా? ఎంత మాట అన్నావు? తప్పు జరిగిపోయింది బుజ్జి. ఆవేశంలో అన్నాను. నాకు డబ్బంటే ఆశ ఎక్కువై అలా చేశాను. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ప్లీజ్ ఏదో ఒక దారి చూపించండి. చూడు చిచ్చు, వ్యాపారంలో నమ్మకం, మంచితనం ముఖ్యం. రేట్ ఎక్కువైపోతే ఎవ్వరూ కొనరు. పైగా నోరు పారేసుకుంటే అసలే కొనరు. నిజమేతోనే. ఇప్పుడు ఆ పచ్చడంతా ఏం చెయ్యాలి? పారేయాలా? పారేయొద్దు. నీ పచ్చడి రుచి బాగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. ఏంటమ్మా ఐడియా? చిచ్చు, నీకు మార్కెటింగ్ బాగా వచ్చు, వీడియోలు బాగా చేస్తావు, జనాలు నిన్ను చూస్తారు. తిట్టడానికైనా సరే. నాకేమో వంట బాగా వచ్చు, రుచిగా చేస్తాను. కానీ నాకు కెమెరా అంటే భయం. నీలా మాట్లాడలేను. అవునుతోనే, నువ్వు కెమెరా ముందు వణికిపోతున్నావు. అందుకే మనమిద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. పార్ట్నర్షిప్. ఇక నుండి పచ్చడి నేను చేస్తాను. నాణ్యత నా బాధ్యత, మార్కెటింగ్, అమ్మకాలు నీ బాధ్యత. కానీ రేటు నేను చెప్పినంతే ఉండాలి. కస్టమర్లతో మర్యాదగా మాట్లాడాలి. వచ్చిన లాభాల్లో సగం సగం. ఓకేనా? చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ, నిజంగానే సగం లాభం ఇస్తావా? అబ్బా, నీ మనసు వెన్న పోసా. నేను రెడీ. నా టాలెంట్కి, నీ టేస్ట్కి తిరగఉండదు. అట్టా, మరి ఆ 1000 రూపాయల బాటిల్స్ సంగతి ఏంటి? వాటిని బై 1 గెట్ 1 ఫ్రీ కింద అమ్మేద్దాంలే బుజ్జే. ఎలాగోలా వదిలించుకోవాలి కదా. ఇక మరుసటి రోజు తుని చిచ్చు కలిసి ఒక కొత్త వీడియో చేశారు. ఈసారి చిచ్చు చాలా వినయంగా మాట్లాడుతోంది. చిచ్చుకాకి నమస్కారం చేస్తూ, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిచ్చుని. గతంలో జరిగిన దానికి క్షమించండి. నేను మారాను. ఇక నుండి మీ ముందుకు తుని అండ్ చిచ్చుస్ విలేజ్ స్పెషల్స్ తో వస్తున్నాం. అద్భుతమైన రుచి, సరసమైన ధర. మీరందరూ మా కుటుంబ సభ్యులే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తుని పిచ్చుక కెమెరా వెనుక నుండి, ధర 250 రూపాయలు మాత్రమే. విన్నారు కదా, 250 రూపాయలు మాత్రమే. కెరీర్తో సంబంధం లేదు, ఎవరైనా కొనొచ్చు. ఈ పచ్చడి తింటే కెరీర్ కూడా సెట్ అయిపోతుంది. ఈ వీడియో చూసి అందరూ నవ్వారు. చిచ్చు మారిన విధానం నచ్చి తుని చేతి రుచి మీద నమ్మకంతో మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మహిగ్రద్ద కామెంట్లో, గుడ్ జాబ్ చిచ్చు అండ్ తుని, కలిసుంటే కలదు సుఖం. నాకు 5 బాటిల్స్ పంపించండి. చోటు చిలుక కూడా కామెంట్లో, నేను కూడా ఆర్డర్ చేస్తున్నా, కానీ చిచ్చు ఈసారి నన్ను తిట్టవు కదా? చిచ్చుకాకి రిప్లై ఇస్తూ, తిట్టం చోట, నువ్వు నా బంగారు కొండవి, ఫ్రీ డెలివరీ ఇస్తాను. అలా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. తుని వంటింట్లో రుచులు సృష్టిస్తుంటే చిచ్చు తన మాటలతో అమ్మకాలు పెంచేది. వచ్చిన డబ్బులు సమానంగా పంచుకొని ఇద్దరూ ఆనందంగా ఉండేవారు. చిన్నుకాకి బుజ్జి పిచ్చుక కలిసి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ చూసుకునేవారు. బుజ్జి, మన అమ్మలు కలిసారు కదా, మరి మనకి జీతాలు ఇస్తారా? జీతాల? పచ్చళ్ళు ముక్కలు తినడమే మన జీతం. సైలెంట్ గా పని చెయ్యి. ఈ కథలోని నీతేంటంటే, అతిగా ఆశపడితే ఉన్నది పోతుంది, కలిసి పని చేస్తే విజయం వరిస్తుంది. మాట తీరు బాగుంటేనే వ్యాపారం బాగుంటుంది. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉష్ణోగ్రత -డిగ్రీలలో ఉన్నట్టుంది. పొద్దున్నే లేచి బయట కాలు ఐస్ ముక్కలా అయిపోయే పరిస్థితి. అందరూ ఇళ్లల్లో ముడుచుకుని కూర్చున్నారు. కాని మన చిచ్చుకాకి మాత్రం ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసింది. ఆమెకు ఏదో ఒక తుఫాను సృష్టించాలని అనిపించింది.
ఆమె 7 రగ్గులు, 3 స్వెట్టర్లు, తలకొక పెద్ద మంకీ క్యాప్ పెట్టుకుని ఒక నడిచే పంతిలా తయారయ్యి తుని పిచ్చుక ఇంటికొచ్చింది. చిచ్చుకాకి తలుపు బాదుతూ, తుని, ఓ తుని, లే, నిద్రలే, చరిత్ర సృష్టించే రోజొచ్చింది. తుని పిచ్చుక తలుపు తీసి చిచ్చు వేషం చూసి భయపడి, అమ్మో, ఎవరది? ఏ గ్రహాంతరవాసి వచ్చారు? ఓ, చిచ్చా, ఏంటా వేషం? ఊపిరాడుతుందా? ఆడుతుందిలే. ఈ రోజు మనం వింటర్ పిక్నిక్ వెళ్తున్నాం. అందరినీ లేపు, ఆ మంచు కొండ మీద లంచ్ చేద్దాం. బుజ్జి పిచ్చుక లోపల నుండి తొంగి చూసి, పిక్నిక్ ఈ చలిలోనా? అట్ట, నీకు మెదడు కూడా కట్టుకుపోయిందా? నీ బ్రెయిన్ ఫ్రీజ్ అయిందా ఏంటి? సైలెన్స్. చలిలో పిక్నిక్ వెళ్తేనే మజా. వేడి వేడి వంటలు, చల్లటి గాలి, ఆహా, రొమాంటిక్ గా ఉంటుంది. మహిగారు, లోసి, కుహు అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఇంకా చెప్పలేదు, కానీ వస్తారులే. నువ్వు వంట చేయుతుని. సరేలే, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, వెళ్దాం. కానీ అక్కడ చలికి తట్టుకోలేకపోతే నీదే బాధ్యత. అందరూ తయారయ్యారు. మహిగ్రత గారు, చోటు, లూసీ, కుహు అందరూ ఊరి సెంటర్లో కలిశారు. చిచ్చుకాకి వేషం చూసి అందరూ పగలపడి మరి నవ్వారు. ఆమె కనీసం రెక్కలు కూడా కదపలేకపోతుంది. చిచ్చు, నువ్వు ఎగురుతావా లేక నిన్ను మేము దొర్లించుకుంటూ తీసుకెళ్లాలా? నీకు టైర్లు బిగించాలా? నవ్వకండి మహిగారు, ఇది సేఫ్టీ. సరేలే, అందరూ ఫుడ్ తెచ్చారా? తెచ్చామని చెప్పారు అందరూ. నేను కూడా స్పెషల్ ఐటమ్ తెచ్చాను. అది చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. సరే పదండి. అందరూ మంచుకొండ వైపు బయలుదేరారు. చిచ్చుకాకి ఎగరలేక నిజంగానే దొర్లుకుంటూ వస్తోంది. చిన్నుకాకి వెనక నుండి తోస్తున్నాడు. అమ్మో, నువ్వు డైట్ చేయొచ్చు కదా. నిన్ను తొయ్యలేక నా రెక్కలు విరుగుతున్నాయి. నువ్వు ఏనుగులో బరువున్నావు. నార్మల్రా, నేను బరువు కాదు, నా బట్టల బరువు. అది రాయల్ లొక్క, రాణి ఇలాగే ఉంటుంది. ఎలాగోలా అందరూ కొండ మీదకు చేరారు. అక్కడ చలి ఇంకా ఎక్కువగా ఉంది. గాలి ష్ వీస్తూ ఉంది. లూసీ పౌరం వణుకుతూ, అమ్మో, నా మేకప్ పాడైపోతుంది. చిచ్చు, ఇక్కడేనా పిక్నిక్? ఇక్కడ కూర్చుంటే మనం ఐస్ క్రీమ్ అయిపోతాం. భయపడకలోసి, నా దగ్గర ఉపాయం ఉంది. అందరూ గుండ్రంగా కూర్చోండి, మధ్యలో మనం ఫుడ్ పెట్టుకుందాం. అందరూ వణుకుతూనే కూర్చున్నారు. సరే, ఆకలి దంచేస్తుంది. ఎవరు ఏం తెచ్చారో తీయండి. మొదటి తుని పిచ్చుక తన బాక్స్ తీసింది. అందులో నుండి వేడి వేడి ఆవిర్లొచ్చే జొన్న రొట్టెలు, పప్పు బయటకొచ్చాయి. వాసనకి కడుపు నిండిపోతుంది. తర్వాత చోటు చిలుక తన బాక్స్ తీసింది. అందులో మిరపకాయ బజ్జీలున్నాయి. వావ్, స్పైసీ. నా జలుబు తగ్గుతుంది, నా గొంతు నొప్పి కూడా మాయమవుతుంది. చిచ్చుకాకి ముందుకొచ్చి, కుహ, నా బజ్జీ తింటే నీ గొంతు కాదు, నీ జలుబు కూడా పారిపోతుంది. చూడు నేను ఎలా తింటున్నాను అంటూ చిచ్చుకాకి ఒక మిరపకాయ బజ్జీని నోట్లో వేసుకుంది. కారం ఘాటుకి ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అని నోరు తెరిచి గాలి పీల్చింది. డ్రాగన్ లాగా మంటలు వస్తున్నాయా? ఈ నోట్లో అగ్ని పర్వతం పేలిందా? చిచ్చుకాకి నీళ్లు తాగుతూ, లేదు, ఇది ఆనంద బాష్పాలు. సరే, నా స్పెషల్ ఐటమ్ తీయనా? తీచిచ్చు, అదేంటో చూసి తరించాలని ఉంది. చిచ్చుకాకి గర్వంగా నవ్వుతూ, బిర్యానీ. ఏముంది మహిగారు, అది వరల్డ్ ఫ్యాషన్. నేను ఈ చలికాలం కోసం ప్రత్యేకంగా నా బుర్ర ఉపయోగించి తెచ్చాను. చూసి తరించండి అంటూ చిచ్చుకాకి ఒక పెద్ద థర్మోకోల్ బాక్స్ మూత తీసింది. అందరూ అందులోకి తొంగి చూశారు. అందులో ఐస్ క్రీం మరియు చల్లటి మజ్జిగ ఉన్నాయి. అందరూ షాక్ అయ్యి బొమ్మల్లా ఉండిపోయారు. తుని పిచ్చుక తల కొట్టుకుంటూ, చిచ్చు, నీకు పిచ్చి పట్టిందా? ఈ గడ్డ కట్టే చలిలో ఐస్ క్రీం మజ్జిగ తెచ్చావేంటే? అవి తింటే చచ్చిపోతాం. నీకు సెన్స్ ఉందా? చిచ్చుకాకి సీరియస్గా, అదే మీ అజ్ఞానం. వినండి, వేసవి కాలంలో ఐస్ క్రీం తెస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది, అప్పుడు తినలేం. కానీ ఈ చలికాలంలో తేవడం వల్ల చూడండి, ఒక్క చుక్క కూడా కరగలేదు, గట్టిగా ఫ్రెష్గా ఉంది. ఇదే లాజిక్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. బుజ్జి పిచ్చుక పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, అట్ట సూపర్ లాజిక్. ఐస్ క్రీం కరగదు, కానీ మనం కట్టాము. మరి ఆ మజ్జిగ
దానికి కూడా లాజిక్ ఉందా? బిర్యానీ తిన్నాక మజ్జిగ తాగితే అరుగుతుంది కదా, అందుకే తెచ్చాను. కానీ నేను బిర్యానీ తేలేదు, అది వేరే విషయం. మజ్జిగ ఆరోగ్యానికి మంచిది. చిచ్చు, నీ లాజిక్కి దండం. దయచేసి ఆ బాక్స్ మూసేయి. దాన్ని చూస్తుంటేనే నాకు నిమోనియా వచ్చేలా ఉంది. నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి చిచ్చు. చిచ్చుకాకి నిరాశగా ఛ, నా క్రియేటివిటీ ఎవరికి అర్థం కాదు. సరేలే, మీ రొట్టెలే తినండి. అందరూ తుని చోటు తెచ్చిన ఆహారం తిన్నారు. చిచ్చు కూడా సిగ్గు లేకుండా ఆరగించింది. తిన్న తర్వాత బుజ్జి పిచ్చుక లేచింది. ఫ్రెండ్స్, మనం ఒక గేమ్ ఆడతాం. స్టాచ్యూ ఆట. మ్యూజిక్ ఆగిపోగానే అందరూ కదలకుండా నిలబడాలి. ఇక అందరూ సరే అని అంటారు. చిన్నుకాకి పాట పాడడం మొదలుపెట్టాడు. చాలు 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 చాలి, వణుకు 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 వణుకు, గజు గజు గజుగా వణుకు. అందరూ డాన్స్ చేస్తున్నారు. చిచ్చుకాకి తన బరువు వల్ల డాన్స్ చేయలేక ఒకచోట నిలబడి తల మాత్రం ఊపుతోంది. స్టాచ్యూ. అందరూ ఆగిపోయారు. చిచ్చుకాకి ఒక కాలు పైకి లేపి వింత ఫోజులో ఆగిపోయింది. 1 నిమిషం గడిచింది. 2 నిమిషాలు గడిచాయి. 5 నిమిషాలు గడిచాయి. మహిగ్రద్ద కదులుతూ, అబ్బా, నా వల్ల కాదు, చాలా చలిగా ఉంది. చిన్ను, గేమ్ ఆపేయ్. అందరూ కదిలారు. కాని చిచ్చుకాకి మాత్రం అలాగే కాలు పైకెత్తి మరీ నిలబడి ఉంది. అట్ట, గేమ్ అయిపోయింది. కట్లు ఎందుకలా నిలబడ్డావు? చిచ్చుకాకి కదలదు, పలకదు. చిచ్చు, ఏమైంది? ఇంకా యాక్టింగ్ చేస్తున్నావా? ఆస్కార్ అవార్డు ఇవ్వమంటావా? చిచ్చుకాకి కళ్ళతో సాయిగ చేస్తూ కష్టంగా నోరు తెరిచి, కదలడం లేదు. నా కాలు గడ్డ కట్టుకుపోయింది. నేను నిజంగానే స్టాచ్యూ అయిపోయాను. ఎవరైనా వచ్చి నన్ను కదపండి, లేకపోతే నేను ఇక్కడ విగ్రహం అయిపోతాను. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు. చిచ్చుకాకి చలికి బిగుసుకుపోయింది. అయ్యో, దీని అతి తెలివి తగలడా. ఇన్ని బట్టలు వేసుకుంది కదా, రక్త ప్రసరణ ఆగిపోయి ఉంటుంది. తుని, వేడి నీళ్ళు ఏమైనా ఉన్నాయా? ఫ్లాస్క్ లో కాఫీ ఉంది. అది తీసుకునిరా. మహిగ్రద్ద గారు వేడి కాఫీని చిచ్చు కాలు మీద కొంచెం పోశారు. అమ్మ, కాలుతోంది. అమ్మయ్య, కదిలింది. థ్యాంక్స్ మహి గారు, మీ కాఫీ నా ప్రాణం కాపాడింది. చూసావా అట్ట, నువ్వు తెచ్చిన ఐస్ క్రీమ్ లాగే నువ్వు కూడా ఫ్రీజ్ అయిపోయావు. అవును, మా అమ్మ ఇప్పుడు ఐస్ క్వీన్ అయిపోయింది. ఫ్రోజన్ సినిమా హీరోయిన్ లో ఉంది. నవ్వకండి, ఇది నా తపస్సు. హిమాలయాల్లో సాధువులు ఇలాగే ఉంటారు. అందరూ నవ్వారు. ఇంతలో పొదల్లో నుండి ఒక గలగలా శబ్దం వినిపించింది. ఒక కోతి అక్కడికొచ్చింది. అది చిచ్చు తెచ్చిన ఐస్ క్రీం బాక్స్ ని చూసింది. కోతి బాక్స్ ఎత్తుకొని, ఓహో, ఐస్ క్రీం, థ్యాంక్స్, ఈ చలిలో ఇదే కరెక్ట్ అని పారిపోయింది. చిచ్చుకాకి అరుస్తూ, ఏయ్, నా లాజిక్ దొంగ పట్టుకోండి, అది నా క్రియేటివిటీ. చిచ్చుకాకి కోతి వెనకాల పరిగెత్తబోయి మంచులో కాలు జారి ఒక బంతిలా దొర్లుకుంటూ కిందకెళ్ళిపోయింది. అమ్మా, ఆపండి, బ్రేక్ లేదు, బ్రేక్ లేదు, టైర్లు లేవు. చిచ్చుకాకి దొర్లుకుంటూ వెళ్లి ఒక మంచు తిప్పలో గుద్దుకుని ఆగిపోయింది. ఆమె ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడి ఒక స్నో మ్యాన్ లా కనిపిస్తోంది. అందరూ కిందకొచ్చి చూసి పగలబడి మరీ నవ్వారు. వావ్, అట్ట, నువ్వు అచ్చం స్నో మ్యాన్ లా ఉన్నావు. ముక్కు దగ్గర ఒక క్యారెట్ పెట్టి సరిపోతుంది. సెల్ఫీ తీసుకుందాం. చిచ్చుకాకి మంచు దులుపుకుంటూ వణుకుతూ, నవ్వకండి, ఇది నా స్నో బాత్. చర్మ సౌందర్యానికి మంచిది. మీకేం తెలియదు, ఇది పట్నంలో లేటెస్ట్ ట్రెండ్లే. అవునా చిచ్చు? అయితే నేను కూడా ట్రై చేస్తాను. నా చర్మం ఇంకా మెరుస్తుందా? పింక్ కలర్ వస్తుందా? తప్పకుండా, నువ్వు కూడా దూకలోసే. నీకు తోడుగా నేనుంటాను. మనమిద్దరం స్నో సిస్టర్స్ అవుదాము. వద్దులే చిచ్చు, నా అందం చలికి తట్టుకోలేదు. నేను దూరంగానే ఉంటాను. సరేలే చిచ్చు, నీ స్నానం అయిపోతే ఇంటికి వెళ్దాం పద. ఇంకొంచెం సేపు ఉంటే మనమందరం స్నో మ్యాన్లం అయిపోతాం. అప్పుడు కోతులు మనల్ని చూసి నవ్వుతాయి. అందరూ నవ్వుకుంటూ వణుకుతూ ఇంటి దారి పట్టారు. ఇంటికొచ్చాక తుని పిచ్చుక అందరికీ వేడివేడి సూప్ చేసి ఇచ్చింది. చిచ్చుకాకి సూప్ తాగుతూ, అబ్బా, ఈ సోప్ బాగుంది, కానీ నా ఐస్ క్రీమ్ తినుంటే ఆ కిక్కే వేరుగా ఉండేది. మిస్ అయ్యాము. అవునట్ట, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని తినేవాళ్ళం. డాక్టర్లు మనకు సెలైన్ ఎక్కిచ్చేవాళ్ళు. అందరూ ఆ పిక్నిక్ ని తలుచుకొని చాలా రోజులు నవ్వుకున్నారు. చిచ్చుకాకి మాత్రం, ఆ కోతకి నా ఐస్ క్రీమ్ నచ్చుంటుంది, అందుకే ఎత్తుకుపోయింది. అది నా ఫ్యాను అని గొప్పలు చెప్పుకునేది.